వచ్చినాయి కదా, ఇది ఓల్డ్ సిటీలో మాధవిలత గెలుస్తారా మళ్ళీ ఎప్పట్లాగా ఓవైసీనా? మేడం యాక్చువల్లీ బిఫోర్ చాలా సార్లు ఓవైసీ గెలిచారు, కానీ ఓల్డ్ సిటీ డెవలప్ కాలేదు. ఏంది అంటే ఫస్ట్ రవాణా వ్యవస్థ అనేది బాగుండాలి. ఉంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటి వరకు కూడా ప్రతి ఒక్కటి చేరుద్ది. ఓల్డ్ సిటీ మొత్తము నేను ఒకటే మాట చెప్తాను, ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అని ఇంతకుముందు కేసీఆర్ కూడా ఛాన్సాలు చెప్పినాము. నా పేరు సంపత్ కుమార్, నేను గౌలిపురలో ఉంటా. ప్రభుత్వాన్ని నేను కోరింది ఒకటే, రోడ్డు వెండింగ్ జరగాలి. ఓల్డ్ సిటీలో రోడ్లు ప్రశాంతంగా జరిగితే అంటే మసీదులను గౌరవించాలి, గుళ్ళను గౌరవించాలి కాదనట్లే, కానీ ఆ మసీదులు గుళ్ళు మనకు రోడ్ల మీద అడ్డంగా ఉండడం వల్ల దేవుని పూజించవచ్చు, కానీ ఉన్నటువంటి ఈ వ్యవస్థ రవాణా వ్యవస్థ బాధపడుతున్నారు కదా ప్రజలు. ఈ నుంచి మేము హైటెక్ సిటీ వరకు పోయి మేము జాబ్స్ చేసుకొని రావాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది. 1.5 hour ఒక్క ముఖ్యమంత్రి అయిన స్టేట్లో సిగ్గుశరం ఉన్నాడు ఒకడైనా సరే గచ్చిబౌలి నుంచి ఇక్కడ వరకు ఒక 1.5 hour జర్నీ బైక్ మీద చేసి వాడిని జాబ్ చేయమని చెప్పండి, అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏసీలో తిరుగుతారు, ఎండలు తిరిగేటోటికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఖచ్చితంగా గౌరవించి మసీదులను కానీ గుళ్ళను కానీ తీసి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇది దాదాపు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, తీసి వైండింగ్ చేస్తే రోడ్ వ్యవస్థ బాగుంటే అందరూ రవాణా వ్యవస్థ జరిగితే ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ ఈజీగా ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ హిందువులే కానీ ముస్లింలే కానీ ప్రతి ఒక్కరు ఓల్డ్ సిటీ వదిలిపెట్టి న్యూ సిటీకి వెళ్తున్నారు. ఎందుకు? కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు ఒక వేస్ట్ క్యాండిడేట్, ఒకటి ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు. చార్మినార్ పక్కనే మురుగునీరు ప్రవహిస్తుంది. నా 2 వీడియోలు ఉన్నాయి, నేను ఎన్నో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన. చార్మినార్ విజువలైజేషన్ చేసి ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ పొంగి పొర్లుతూ ఉంది. ఇంకా ఇస్తాంబుల్ ఏందండి, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుని ఉన్నారు. కానీ ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో మాత్రం అంటే నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ 100% వస్తుంది, 370+ వస్తుంది. అందులో డోకానే లేదు, ఫిక్స్ ఇది రాసుకొని పెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒకసారి బీజేపీ వస్తే టోటల్ త్రూఅవుట్ ఇండియాలో ఒక హైదరాబాద్లో ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి గవర్నమెంట్ ఫామ్ కావాలి, మొత్తం ప్రక్షాళన కావాలి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే, అది కేసీఆర్కి ఫుల్ వ్యతిరేకత ఉండడము, అది బీజేపీ ప్లస్ చేసుకోలేకపోయింది. బండి సంజయ్ని తీసేయడము, ప్లస్ వాళ్ళని గేమ్ దోబుచులాట ఆడుకుంటా కవితను అరెస్ట్ చేస్తా అని ఎంతో 100 కోట్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఈడీ అనేది ఒకసారి టేకప్ చేసిన తర్వాత ఖచ్చితంగా 1 year మినిమం జైలు పడుతుంది. అక్కడ వాళ్ళకు ఈ జనాభా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి బీజేపీ మీద కొద్దిగా మైనస్ ఏర్పడి ఆ వ్యతిరేకత, కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మనకు కాంగ్రెస్కు పాజిటివ్ అయింది తప్ప కాంగ్రెస్ అసలు కానే కాదు. కాంగ్రెస్ స్టేట్ కాదు, సెంట్రల్లో కూడా అసలు రావద్దు కూడా అఫీషియల్. బీజేపీ మీకు ఎందుకు ఇంత నచ్చుతుంది? మేడం ఒక చిన్న మాట చెప్తాను. ఫస్ట్ మనకు కరెన్సీ ఉంది మేడం, కరెన్సీని మొత్తం తీసేయడం వల్ల టోటల్ ఇండియాలో ఉన్నటువంటి ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ప్రింట్ అవుతుంది 40%. అది ఎవరు వెల్ ఎడ్యుకేటెడ్స్కి తెలుసు, కానీ ఏం ప్రక్షాళన చేయకపోతే ఈ వ్యవస్థలో మార్పు రాకపోతే ఇంత గరీబే ఉంటుంది, ఉన్నోడుగానే ఉంటాడు. కాబట్టి కానీ డిమానిటైజేషన్ ద్వారా చాలా మంది పేద ప్రజలు లాస్ అయినరు కదా. ఎక్కడ ఏ విషయంలో లాస్ అయ్యారు నాకు చెప్పండి. డబ్బుల విషయంలో వాళ్ళకి తెలియక, ఇన్ఫర్మేషన్ సరిగ్గా రీచ్ అవ్వక, ఏటీఎంల చుట్టూ నిలబడి ఇంకా చాలా రకాలైన ఇబ్బందులకు గురైనరు. ఇంకా మాట్లాడుకోవాలంటే బీజేపీ వచ్చిన తర్వాత క్యాస్ట్ పరంగా, మతాల పరంగా చాలా కల్లోలాలు జరిగినాయి కదా. లేదు మేడం, మతపరంగా అంటే కల్లోలు అంటే అది రెచ్చగొట్టే వాళ్ళ మీద ఆధారపడి ఉంది, కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రోజు కూడా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టలేదు. అదేవిధంగా మీరు చూడండి, 3 తలాక్ ఉంది. అసలు ముస్లిం మహిళలు ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నారు మోదీ గారిని. ఎందుకంటే 3 తలాక్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు ఉన్నోడు 3 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ చట్టంలో ఉన్నది. ఆ చట్టం ఏం చేస్తుంది, 3-4 పెద్ద మనుషులను కూర్చోబెట్టి తలాక్ అంటే అది ఆటోమేటిక్గా వాళ్ళకు మ్యారేజ్ డైవర్షన్ అయిపోతుంది. ఆ స్త్రీ పరిస్థితి ఏంది? ఈరోజు ఇరాక్ కంట్రీస్కి పోతే మోదీకి మహిళలు ఎంత బ్రహ్మరథం పట్టినారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అది మతపరమైనటువంటి విదేశాలు రెచ్చగొట్టే తత్వం ఎక్కడ లేదండి. అందుకని అయితే యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు కదా, ఆయన అక్కడ వాళ్ళ స్టేట్లో బుల్డోజర్లను ఇళ్ళ మీదకి ఎక్కించిండు. మీరు ఇక్కడ ఆపాలన కోరుకుంటున్నారా? నేను అనేది, నా ఆలోచన ఏంది అంటే ఈ తెలంగాణ అటువంటి గవర్నమెంట్ రావాలని అంటే అరాచకం అనేది ఉండడం వల్ల ఒక్కొక్క వ్యక్తి డామినేషన్ చేసడం వల్ల పక్కన ఉన్నటువంటి పేద ప్రజలు, అమాయకులు, బలహీనమైనటువంటి వాళ్ళు భయపడతారు. ఆటోమేటిక్గా భయపడడం వల్ల వీళ్ళ బలం పెరుగుతుంది. ఆ విధంగా మండలు హత్యలు అనుమానంగా చేయడం వల్ల ఆ ప్రభుత్వాలు విపరీతమైన ఒక హత్య చేసినటువంటి వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యేగా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఏ ప్రభుత్వం ముట్టుకోలే. అటువంటిది ఆ ముఖ్యమంత్రి వచ్చి ఆ ఎమ్మెల్యే ఎంపీ లాంటివి
వ్యక్తులని సేమ్ సామాన్యుడికి ఎటువంటి చట్టపరమైనటువంటి శిక్ష పడుద్దో అటువంటి శిక్షను అమలు చేసిండు కాబట్టి ఈరోజు అక్కడ హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. కానీ ఇప్పుడు బిల్కిస్ బాను అనే మహిళను రేప్ చేసి సామూహికంగా రేప్ చేసిన వాళ్ళని బీజేపీ ప్రభుత్వం జైలు నుంచి తీసుకొచ్చి సన్మానం చేసింది కదా. అంటే మేడం అది తప్పు. అంటే తప్పు మీన్స్ అది గవర్నమెంట్. ఇప్పుడు ఒక విషయం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మైనరు ఢిల్లీలో ఒక జ్యోతి పాండే, నిర్భయ జ్యోతి సింగ్ పాండే అమ్మాయిని రేపు చేసిన తర్వాత కొంతమంది సపోర్ట్ చేసి చాలామంది కేసులు ఫైట్ చేసి తాము వెనుక చేసుకుంటూ వచ్చారు. కానీ అటువంటిది కాకుండా అటువంటి ప్రొలాంగ్ చేసే సిస్టమ్ అనేది ఉండొద్దని చెప్పి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు స్పాట్ డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ విక్టిమ్స్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వాళ్ళకు ప్రభుత్వ ధనం, మేము ట్యాక్సులు కట్టేటటువంటి డబ్బులతోని వాళ్ళని జైల్లో ఉంచి మేపి తిప్పి ట్రావెల్స్ చేసుకుంటూ కాలయాపన చేయకుండా డైరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా స్టేట్ చాలా కంట్రోల్ అయింది. ఇంకొకటి మీరు అన్నారు మతతత్వమైనటువంటి పార్టీ కాదు. ఈరోజు ఇటువంటి చాలా చేయడం వల్ల ప్రభుత్వం జీడిపి రేటు పెరిగి భారతదేశంలో 4th జీడిపి డెవలప్మెంట్ కంట్రీగా ఈరోజు డెవలప్ అయింది. ప్రపంచంలో 2వ స్థానానికి మన ఇండియా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో. MODI మోడిఫైడ్ మోడర్న్ అవుట్ స్టాండింగ్ డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి నేను అబ్రివేషన్ చేసిన, అంటే డెవలప్ అవుతున్నటువంటి అధునాతక భారతదేశం అని చెప్పేసి. కానీ గత 15 ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే కూడా ఇది రెట్టింపు ఉంది కదా ఈయన చేసింది. మేడం ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు బ్యాంకుకి పోతాం మేడం, మనం బ్యాంకుకి పోతే ఏం చేస్తాడు వాడు, మనకు డబ్బులు కావాలంటే వాడు ఉత్తగా డబ్బులు ఇవ్వడండి. ఫస్ట్ నీ అకౌంట్ నెంబర్ చెప్పమంటాడు. అకౌంట్ నెంబర్ చెప్పిన తర్వాత వాడు అకౌంట్ నెంబర్ చెప్పేసి నీకు ఇన్ని అప్పులు ఉన్నాయా, ఇంత కట్టుకోవాలతా ఏం చూడడు. నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసి నువ్వు కట్టుకునే కెపాసిటీ ఉందా లేదా చూసే నీకు డబ్బులు ఇస్తాడు. అది నీ కెపాసిటీని బట్టి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇస్తాడు. అంటే భారతదేశం ఇంత డెవలప్ జరిగింది కాబట్టి ఇన్ని కోట్ల అప్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ చేయలేడా 6 లక్షల కోట్లు చేయలేడా? అంతేందుకంటే 3 నెలల రేవంత్ రెడ్డి 9,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. అంటే ఈడ డబ్బులు ఇచ్చే స్థితి లేదు. కేసీఆర్ చేసినటువంటి అప్పులతో పోల్చుకుంటే మళ్ళీ ఈ డెవలప్ మనకు రాదు. అయినా కానీ మీకు ఎవరికి తెలియదు, రేవంత్ రెడ్డి పోయి మోదీని పట్టుకొని ఇంకా 9,000 కోట్లు తీసుకొచ్చుకుంటూ ఈ ఉచిత పథకాలు ఇస్తుండు. ఉచిత పథకాలు ఎందుకండి? డెవలప్మెంట్ మన యూత్ ఉన్నారండి, యంగ్స్టర్స్ డిగ్రీలు, MScలు చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళకు ట్రైనింగ్ చేయండి, టెక్నాలజీలో డెవలప్మెంట్ చేయండి.